ఏంది బ్రో ఇది? నిమ్మ సోడా చాలా బెటర్ మాయా. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకుంటారు. అయితే అమెరికాలోనే కొంతమంది ఫేమస్ పీపుల్, వాళ్ళు తెలుసా లేదని నా ముందు కొంతమంది పాపం వరద బాధ్యతల్లో కూర్చున్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళ కంపెనీకి సంబంధించిన డ్రింకులు రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనతో పాటు కనిపించబోయేది ఆబ్వియస్లీ మన మౌలిమాయ, మా తమ్ముడు గాడు వలీగాడు, ఇంకా ఫుడ్ క్యాప్టెన్ మహబూబ్ బ్రో ఉన్నారు. పాపం ఇందా నుంచి అలా కూర్చోబెట్టాను వరద బాధ్యతల్లాగా. మన ముందు కొన్ని డ్రింక్స్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఈ డ్రింక్స్ మా వాడు అన్ప్యాక్ చేస్తాడు. మాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వీడియోకి ఆహ్వానించి ఎంత ఎక్స్పెన్సివ్ వీడియోలో మాకు ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా మా టైగర్ వైటీకి, వాళ్ళ తమ్ముడైన వలీకి ధన్యవాదాలు చెప్పారు. దాంతో పాటు కాదు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం లైక్ కూడా చేయమని, ఖర్చు ఎక్కువ అయిపోయింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ లైక్ చేయండి. ఏదుంటే మీ దగ్గర ఏ ఎక్స్పెన్సివ్ ఉంటే దాంతో లైక్ కొట్టండి. వద్దులేండి, వేలుతో కొట్టండి సరిపోతుంది. అదే ఎక్స్పెన్సివ్ కదా మా, పోతే ఎవడెత్తాడు మళ్ళీ. ఓకే, ఇది ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని పలానా దీంట్లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటే, ఇంకా ఇది చూసుకుంటే ఇవ్వన్నమాట ప్రైమ్. మాయా, ఈ ప్రైమ్ ఎవరితో తెలుసా నీకు? తెలుసు మాయా. ఎవరిది చెప్పానా? ఆగు, నీకు తెలుసా బ్రో? లోగన్ పాల్. నీకు తెలుసారా? ఇది 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 హైలైట్. అందుకే కెమెరా ముందు తేటలేదు నువ్వు. ఓకే, దీని ఓనర్స్ వచ్చేసరికి అదే మాయ ఓనర్ అవుతాడు కదా మా ఈ కంపెనీకి మరాడు. ఈ ప్రైమ్ డ్రింక్ ఎవరిదంటే కేఎస్ఐ, లోగన్ పాల్ అని చెప్పేసి ఇద్దరు యూట్యూబర్లు అనమాట వాళ్ళు. ఒకటి ఫోటో ఇటు వస్తుంది, ఒకటి ఫోటో ఇటు వస్తుంది, చూడండి. అర్థమైందా మీకు? ఆలే ఎప్పటి నుంచో ఈ డ్రింక్ తాగాలనుకున్నాం, కాకపోతే ఇండియాలో అంత త్వరగా దొరికేది కాదు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ పడేది. అయితే రీసెంట్గా వాళ్ళు ఇండియా కూడా వచ్చారు. అయితే ఎప్పటికైనా ఒక్కసారన్నా టేస్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఒక 3 బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాం మాయా. ఆ 3 బాటిల్స్ నేను టేస్ట్ చేయను. ముందు మన ఫుడ్ క్యాప్టెన్తో ఒకటిని, మౌలిమాయతో ఒకటిని, వలీగాడితో ఒకటి, ముగ్గురుతో టేస్ట్ చేపిద్దాం. ఫస్ట్ ఈ ఎరుపు రంగు ఏదో తప్పుగా ఈ రెడ్ కలర్ డ్రింక్ చూద్దాం. దీని పేరు ప్రైమ్ ట్రాపికల్ పంచ్ ఫ్లేవర్ అంట. ఎనర్జీ 330 ml, 150 grams కెఫైన్, 0 షుగర్. మెయిన్ ఇదిగోండి, దీనికే డైట్ చేసే వాళ్ళు గట్ట చాలా ఇంట్రెస్ట్ డైట్ చేసేది. 0 షుగర్ అంటే మాత్రం డైట్ అయిపోద్ది. అది కార్బోనేటెడ్ డ్రింక్, అది కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. ఏం కార్బోహైడ్రేట్ డ్రింక్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ షుగర్ లేకపోయినా సరే ఒక టైప్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింకే కదా. మంచిదా కాదా? ఉంటది, అన్ని ఉంటాయి. హెల్త్ అవుతుంది. దిస్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ హెవీ కెఫెన్ అండ్ ఆల్ ద హెవీ కెఫెన్ అవడం తాగుతాడా? 140 చాలా తక్కువ అని చెప్పేసి ఉన్నాను కాదా, ఎక్కువ. డ్రింక్ నెక్స్ట్ వేగన్ అంట. సో ఓకే, వేగన్ అంటే దీంట్లో దుంపలు ఏమి యాడ్ అయ్యి ఉండవు. వేగన్ అంటే ఏంటి? ఏ జంతువుల్ని వాడకుండా. సరే, ఆకలే తింటారు. ఫస్ట్ ఈ ఎరుపు రంగు ఎవరు తాగుతారు? నేను కాదు, ఎవరు తాగుతారు? ఉంటాను కదా, నేనే తాగుతాను. ఓకే, ఫస్ట్ ఈ డ్రింక్ కాదు, దాదా ఓపెన్ చేయ. ముందు దీని కాస్ట్ ఎంత చెప్పరా? 350 రూపీస్. పక్కన ఎస్, 350 రూపీస్. నీ మైండ్ లో ఒకటి వస్తుంది, చెప్పు. తిన్న అమ్మ జీవితం ఒక ఫుల్ బిర్యానీ వస్తుంది కదయ్యా. సో మన ఫుడ్ బ్లాగర్సే కాదు, మాక్సిమం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ దేన్నైనా బిర్యానీతోనే కంపేర్ చేసుకోవడం అలవాటు. 350 అంటే నార్మల్ బిర్యానీ కూడా కాదు, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అని కాదు. అది 350 రూపాయలు కడుపు నిండిపోద్ది. ఇదైతే కడుపు నిండదు. ఓకే, ఓపెన్ చేయి. సౌండ్ నార్మల్ గానే వచ్చింది. పొంగిపోయింది. 30 రూపాయలు వేస్ట్ అయ్యేది అది కింద పడి ఉంటే. అందుకే మా తాగేసి బూంద్ కో లెక్క కర్నా హై. ఏమన్నావు? సారీ, బూంద్ కో లెక్క కర్నా హై అంటే చుక్కకి లెక్క ఉండాలి. ఓకే, తాగి చెప్పి ఎలా ఉందో. స్ట్రాంగ్ ఉంది. కొంచెం స్మెల్ అయితే కొంచెం దగ్గరకులా ఉంది. టేస్ట్ కూడా దగ్గరకులాగే ఉండడం ఏంట్రా? గ్యాస్ కలిపాడు కానీ దగ్గరకులో 90 నేను తాగాను కదా. దగ్గరికంటే ఏంటి ఇంతకీ? దగ్గు వస్తుందా? దగ్గు మందు, కఫ్ సిరప్ మాయా. ఓ దగ్గరికంటే కాఫ్ సిరప్.
వేస్ట్ 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 రూపీ బొక్క. రేపు 10 రూపాయలు ఫోన్ పే చేయించరా చొక్క పొడిగింది. స్కానర్ కొట్టు. ఎలా ఉంది? నిజంగానే అలాగే ఉంది. నిజంగానా? నా రివ్యూ అంటే కరెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో షుగర్ లేదు కాబట్టి మనకి కోక్ డైట్ కోక్ తాగితే ఎలా ఉంటది, ఒక టైప్ ఆఫ్ అవునవును. ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది ఇచ్చిన ఫ్లేవర్ నాకు అంతగా ఏం తెలియట్లేదు. అది అసలు ఏం ఫ్లేవర్? అది ఏదో ఫ్లేవర్ ట్రాపికల్ పంచ్ అంట. ట్రాపికల్ పంచ్ అంట. ఎప్పుడైనా తాగేమి ఇంత ముందు? పేరండమే ఫస్ట్ టైం. మరి టేస్ట్ అలాగే ఉంటదేమో దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు మై మెహబూబ్ బ్రో కమాన్. సరే ఇది తాగి ఎలా ఉందో చెప్పి. ఎప్పుడైనా తాగాము ఇంత ముందు? లేదు బ్రో, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తాగి లైఫ్ లో నీ వల్లే భాగ్యం దొరికింది మాకు. ఫస్ట్ టైం తాగే నిజంగా డబ్బులు కొట్టేలా. ఆర్డర్ నేను ఇలాంటి కాస్ట్లీ డ్రింక్ మాకు మా టైగర్ మాయ తాగించినందుకు పాదాభివందనాలు. వద్దులే, లైక్ చేయమని చెప్పి చాలు. కాస్ట్లీ లైక్ చేయండి. యా గుండెలు డడ్డైనాయి. ఏంది బ్రో ఇది? నిజమా? ఇప్పుడు నేను తాగుతాను. బాగుందంటాడేమో. అయ్యా బాబు మాయా మాయా ఏమవుతుంది? మాయా 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 ఏమవుతుంది? చెప్పా ఎలా ఉందో? కాదు, చిన్నప్పుడు నువ్వు కాదు బ్రో, ఫస్ట్ నోట్లో పడగానే బాగానే ఉంది. మింగిన తర్వాత నాకు వియర్డ్ గా కంపారిజన్ చెప్తాను చూడండి. పారాగాన్ వాటికి వెళ్ళినప్పుడు లెదర్ స్మెల్ ఉంటుంది చూసావా? కొంచెం ఇదేం comparison? ఆ కెమికల్సే కలిపేస్తాం. దగ్గరకు లాగే ఉందా? ఇంకా ఘోరంగా ఉందా? బాబా అయ్యా 350 ml 300 ml 330 ml 330 ml 350 రూపాయలు. అంటే ఒక ఎంఎల్ వచ్చి ₹1.10 పడింది. బొక్క రూపాయి ఒక ఎంఎల్, ఒక చొక్క. నెక్స్ట్ మనం తాగే ఫ్లేవర్ వచ్చి ఆ పింక్ నాకు ఇష్టం. స్ట్రాబెరీ. అనుకున్నది కాదు ఇది. ఓకే, ఇది ఎవరు ట్రై చేయబోతున్నారంటే నేను పింక్ అంటే బాగా పింక్ బౌలీ కాదు, పింకోలు ఎక్కువైపోయారు. పింక్ అంటే మెహబూబ్కి ఇష్టం అంట. మెహబూబ్కి ఇవ్వండి. ఎస్. ఏంటి బ్రో ఆ ఫ్లేవర్? ఏంటి బ్రో అది? స్ట్రాబెరీ వాటర్ మెలన్. నాకెందుకో ఇది కొంచెం బాగుండేటట్టు ఉంది బ్రో. అంటే కలర్ పరంగా చూద్దాం. స్ట్రాబెరీ వాటర్ మెలన్ అంట, సూపర్. అంటే రెండు కూడా ఎర్రగానే ఉంటాయి, అందుకనే పింక్ కలర్ వేసారు. అయ్యా మరి చెయ్యి. సౌండ్ బాగా రావాలి. అలవాటు ఉంది. తాగి చెప్పాలమ్మా. ఓకే కమాన్. దండం పెట్టుకో. అది బాగుంది, చాలా బాగుంది. నీకు పింక్ కలర్ అంటే ఇష్టం అని కదా బాగుంది అంటున్నావు. రియాక్షన్ ఇచ్చాడు కదా ఒకేసారి. చాలా బాగుంది. అవునా? అది మౌలి టేస్ట్ చేస్తాడు ఇప్పుడు దాన్ని. ఎంగిల్ అయిపోయింది. బ్రో నీకు పింక్ ఇష్టం ఉందా లేదా? పింక్ అది ఎంగిల్ అయితే ఫీల్ అవ్వలేదు కానీ పింక్ ఎంగిల్ అయ్యేసరికి ఫీల్ అయిపోతున్నావా? అయ్యి ఎంగిల్ అవ్వచ్చు, ఎంగిల్ అవ్వకూడదు. ఓకే తాగు. అయ్యా ఎక్స్ప్రెషన్ ఏంటి? బాగుందా? నిజంగా బాగుంది మాయా. వావ్ కంగ్రాట్, సూపర్. డబ్బులు న్యాయం జరిగింది మాయా. ఇది చాలా బాగుంది మాయా. అవునా? అందుకేనేమో పింక్ అంత టేస్ట్ ఉంటుంది సార్. తాగి త్వరగా తాగి చెప్పాలి, తర్వాత నేను తాగలరా? నేను ఇస్తాను. దాని మీద బాగుంది నిజంగానే చాలా బాగుంది. చాలా బాగుంది మాయ. నేను చెప్తాను. కరెక్ట్గా చెప్పారు. ఈసారి దగ్గొచ్చిన నేను కెఫెన్ ఉన్నది తాగేస్తాను. బాగుంది మాయా. నాకు ఎందుకో స్ట్రింగ్ తాగిన ఫీలింగ్ వచ్చింది. ఏంటి కదా, లైట్ గా స్ట్రింగ్ తాగిన ఫీలింగ్ వచ్చింది. మనం ఫస్ట్ అది తాగాం కదా, కంపారిజన్ లో చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా ఇది కేఎస్ఐకి ఇష్టం అనుకుంటా అని విన్నాను. ఒరిజినల్ ఫ్లేవర్ అంట, ప్రైమ్ ఒరిజినల్ ఫ్లేవర్ అంట. ఒరిజినల్ ఫ్లేవర్ అంటే దీని గురించి తెలిసిపోయింది. ప్రైమ్ ఒరిజినల్ ఫ్లేవర్ కాబట్టి ఇది ఇందాక ఎప్పుడు మౌలిమాయ, దీన్ని మౌలిమాయ టేస్ట్ చేస్తాడు ఫస్ట్. థ్యాంక్స్ మ్యామ్. సో గైస్, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు నాకు ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తారని చెప్పి. ఫైనల్ గా వైట్ ఓపెన్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు మా టైగర్ మైక్ పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఈ విషయం మీద సౌండ్ రావాలి మై ఓపెన్ చేస్తే. ఓ పొంగింది. నాది ఇంకా బాగా పొంగింది. మీ అందరికంటే ఎక్కువ నాది పొంగింది.
ఏరేటెడ్ చేసేస్తున్నాడు మా వీడియోని. ఇలాగే పెట్టేస్తారు వీడియో, ఇలాగే పెట్టేస్తారు ఎడిటింగ్ చేయకుండా తీయకుండా. నీకే తోలు తీరుతుంది. ఓకే దా ఒరిజినల్ ఫ్లేవర్ మౌలిమాయ. సో ఇది వచ్చేసరికి ఎటువంటి ఇవి లేకుండా ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ చేయబోతున్నాను. ఇవంటే ఫ్లేవర్స్ లేకుండా ఒరిజినల్ ప్రైమ్. ఇది ఒరిజినల్ ఫస్ట్ ఫ్లేవర్ అనుకుంటా నాకు తెలిసి. తీసుకొచ్చి టేస్ట్ చేద్దాం. సోడా తాగినట్టుంది. అనుకున్నా 350 రూపాయలు తీసుకొని సోడానే ఇస్తాడు అనుకున్నా, సోడానే ఇచ్చాడు. ఒరిజినల్ అని ఉంది. నిజంగా చెప్తున్నాను, నిమ్మ సోడా లాగా ఉంది కానీ మరీ ఆ రెడ్ అంత చెత్తగా లేదు, లేదా మరీ ఆ పింక్ అంత మంచిగా లేదు, మిడిల్లో ఉంది కానీ నిమ్మ సోడా లాగా ఉంది. నిమ్మ సోడా చాలా బెటర్ మాయ. అంటే ఇప్పుడు కెఫేన్ ఉన్నవన్నీ అదే టేస్ట్ ఉంటుంది మాయ, కాకపోతే మనకి అన్నది కరెక్ట్. ఓకే తాగొచ్చు కానీ మరీ 350 రూపాయలు పెట్టి ఎవడో తాగడం అనుకో, మనం ఏదో వీడియో కోసం తాగుతున్నాం. కానీ దీని మీద కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. దీని మీద కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంది. ఎరుపు నిజంగానే అలా ఉంది మాయా. బాగుంది, నచ్చింది నాకు ఇది. యువర్ థింకింగ్ లేదు లిమ్కాలా ఉంది. లిమ్కాలా ఉందా? లిమ్కా కూడా నిమ్మ సోడాయే. ఇది ఎక్కువ మంది ఎందుకు తాగుతారంటే, నేను గమనించిన దాని ప్రకారం మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు రైడర్. ఓకే, వాడికి ఏ అలవాట్లు లేవు, టీ కూడా అలవాట్లేదు. ఓకే, వాడేంటి ఇంకా రైడింగ్ చేస్తా ఉండాలని చెప్పి కెఫెన్ హైగా ఉండేది రెడ్ బుల్ తాగుతాడు. నిద్ర రాకుండా ఉండడానికి ఇంక ఎవరిష్టం వాళ్ళది. ఒకళ్ళది ప్రైమ్, ఒకళ్ళు రెడ్ బుల్. వచ్చేది మాన్స్టర్. అదే ఎవరిష్టం వాళ్ళది. ఇంకా పాష్ గా తాగాలి, ప్రైమ్ కనపడాలి అంటే తాగుతారు. ఇప్పుడు దగ్గరకు ఇది దగ్గరకులా లేదు. ఇది బాగా నచ్చింది నాకు. నచ్చింది మా నిజంగా. 350 రూపాయలు పెట్టి తాగుతావు అయితే 2 రోజులకు ఒకసారి? అలా తాగను, టేస్ట్ బాగుంది అప్పుడప్పుడు. బ్రో ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? మా సబ్స్క్రైబర్లు దీన్ని తాగాలనుకుంటే తాగొచ్చు అంటావా? బ్రో అంత డబ్బులు పెట్టి అయితే వేస్ట్ అనే చెప్తావు. ఎందుకనంటే అంత వర్త్ కాదు ఇది. మన వద్దులే చెప్పు, పర్లేదు. ఈ మన ఇండియాలో కూడా తయారు చేస్తారు బ్రో స్ట్రింగ్ అని చెప్పి 20 రూపాయలే, కానీ అది కూడా ప్రిఫరబుల్ కాదు, తాగకూడదు. ఈ ఏంటంటే హై కెఫెన్ డ్రింక్స్ ఇవి. వీటి వల్ల ఖచ్చితంగా ఇదేంటి చెప్పారు ఇందాడ, రైడర్స్ ఎక్కువ తాగుతారు. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ బడ్జెట్లు బట్టి వాళ్ళు ఒకటి తాగుతారు. అలా మా ఏంటి తాగొచ్చు అంటావు? ఆల్రెడీ తాగుతానే ఉన్నాడు. ఎంత నచ్చిందా మా నీకు? 300 ఎక్కడ బొక్క అయిపోతుంది. తాగొచ్చు అంటావు? మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించి తాగాలి అనుకుంటే పర్లేదు, తాగొచ్చు అంటావా? వన్ టైం ట్రై. నేనైతే డబ్బులు పెట్టను మాయా, 350 అయితే అసలు పెట్టను. నిజం చెప్పాలంటే ఇది స్టింగ్ ఒకటే, ఆ బ్రో చెప్పినట్టు స్టింగ్ ఇది ఒకటే. కాకపోతే దీని వెనకట్ల పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి దీని ప్రైస్ పెరిగిపోయింది. దాని వెనకట్ల ఎవరు ఉన్నారో తెలియదు కాబట్టి ప్రైస్ తక్కువ ఉండిపోయింది. అదే నేనైతే కొన్నమాయా, సారీ. అరే మళ్ళీ నువ్వేమంటావు? వన్ టైం అయితే కొనొచ్చు. అండ్ ఏంటంటే అంత పెట్టయితే కొనమని కూడా చెప్పను. 100 రూపాయలు పెట్టినా బొక్కే, 50 రూపాయలు 60 రూపాయలు అయితే కొనొచ్చు. బ్రో ఇప్పుడైతే దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా కొనాలి తాగాలి కాదు. వాళ్ళు ఒక యూట్యూబర్స్ అయ్యి ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు చూసారా. ఎక్కడో ఉన్న యూట్యూబర్స్ వాళ్ళు ఇక్కడ ఇండియా మన వరకు చేరిందంటే కేవలం అది యూట్యూబర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి టైగర్ మాయ కూడా ఒక టైగర్ మాయ త్వరలోనే టైగర్ ఎనర్జీ డ్రింక్ రాబోతుంది. ఎవడో తాగడప్పుడు దానికి CEO నేనే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మౌలిమాయ. మొత్తం నేనే తాగేస్తాను, ఇంటికి కేసులు పంపించాలి నువ్వు. మన బడ్జెట్ ఆలోచించి దీనికి ఇది చేస్తున్నాం కానీ ఎగబడి తాగుతారు US లో గట్ట. వాళ్ళకి జస్ట్ $2-3 వచ్చేస్తుందేమో అక్కడ. బ్రో ఇండియాలో కూడా వీళ్ళ పిచ్చోళ్ళు ఉన్నారు వాస్తవం, కానీ ఏంటంటే అది కొంచెం కౌంట్ తక్కువ. మాయ చూసారు కదా మా రియాక్షన్ అయితే ఎలా ఉంది ప్రైమ్ డ్రింక్ మీద. ఇన్ కేస్ మీరు ఎవరైనా తాగుండి మీకు నచ్చితే మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అది ఒకటి వచ్చి 350 రూపాయలు పడింది. తాగాలారా మాయ అని అడిగితే డబ్బులు ఉండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తాగండి, లేకపోతే లైట్ తీసుకోండి. అందులో కెఫెన్ ఎక్కువ ఉండడం వల్ల నిద్ర గట్ట డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇంకా దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలనుకుంటే గూగుల్లోనో యూట్యూబ్లోనో కొడితే ఈ ప్రైమ్ ఓనర్స్ ఎవరు, దీని కథ ఏంటి, కార్బన్ ఏంటి అనేది అర్థమవుద్ది. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.